హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి పరిసరాల విజ్ఞానం మెథడాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ పరిసరాల విజ్ఞానం యొక్క భావన, పరిధి మరియు పరిసరాల విజ్ఞానం అనేది ప్రైమరీ లెవెల్లో ప్రాథమిక స్థాయిలో ఒక ప్రధానమైన సబ్జెక్టుగా చేర్చడానికి జరిగినటువంటి పరిణామ క్రమాన్ని గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ పరిసరాల విజ్ఞానం మెథడాలజీలోని ఫస్ట్ చాప్టర్. ఓకేనా? సో రైట్, ఫస్ట్ మనం ఎక్కడి నుంచి ప్రారంభించాలంటే పరిసరాల విజ్ఞానం భావన నుంచి ప్రారంభించాలి. పరిసరాల విజ్ఞానం భావనలో మనం ఏం చర్చిస్తాం అంటే పరిసరం అంటే ఏందో ఫస్ట్ చర్చిస్తాం. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు పరిసరం అంటే ఏంది. పరిసరం అంటే మనం మరియు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం పరిసరం అని పిలవచ్చు. సూక్ష్మంగా క్లుప్తంగా చెప్పాలంటే మీ పిల్లలు, మీరు విద్య బోధిస్తున్నటువంటి పాఠశాల లేదా మీరు ఉంటున్నటువంటి ఊరు, మీ చుట్టూ పరిసరం, సమాజం, మీరు పనిచేస్తున్నటువంటి సామాజిక సంస్థలు, ఇవన్నీ కూడా పరిసరంగా పిలువబడతాయి. స్థూలంగా పరిసరం యొక్క నిర్వచనం ఇది. పరిసరం నిర్వచనం తెలుసుకున్నాక మనం మాట్లాడాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పరిసరంలో రకాలు. మనందరికీ తెలుసు పరిసరంలో రెండు రకాలు ఉంటాయి. సహజ పరిసరము, రెండవది సాంఘిక పరిసరము. సాంఘిక పరిసరాన్ని మనము కృత్రిమ పరిసరం అని కూడా అనొచ్చు. కృత్రిమ పరిసరం అని ఎందుకంటామంటే సహజం కానిది కృత్రిమం కదా. అంటే మానవుని చేత నిర్మితమైనటువంటి ప్రతి అంశం కూడా కృత్రిమమైనదే. సృష్టి పుట్టినప్పటి నుంచి సహజ సిద్ధంగా ఉన్నదంతా కూడా సహజ పరిసరం కిందికి వస్తుందన్నమాట. సహజ పరిసరంలో మళ్ళీ తిరిగి రెండు రకాలు ఉంటాయి మనకు, జీవులు, నిర్జీవులు అని. కాబట్టి జీవ సంబంధిత అంశాలన్నీ కూడా జీవ పరిసరంగా పిలువబడతాయి. నిర్జీవ సంబంధిత అంశాలతో కూడినటువంటి పరిసరాన్ని మనం భౌతిక పరిసరము అంటాం. ఏమంటామండి? భౌతిక పరిసరం అంటాం. జీవ పరిసరంలో ఎవరెవరు వస్తారు? ప్రాణమున్న ప్రతీది కూడా జీవ పరిసరంగా పిలువబడుతుంది. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, సూక్ష్మక్రిములు కావచ్చు, ఇవన్నీ కూడా జీవ పరిసరంగా పిలువబడతాయి. ఓకేనా? తర్వాత భౌతిక పరిసరం అని దేని పిలుస్తాం మనము అంటే భూమిపైన సహజ సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి భౌతిక స్వరూపం కూడా భౌతిక పరిసరంగా పిలువబడుతుంది. నిర్జీవ అంశాలు ఏవైతే ఉన్నాయో, జీవులు కాని అంశాలన్నీ కూడా నిర్జీవులు. నిర్జీవులు అంటే ఏంది? నేల, ఆకాశం, పర్వతాలు, అవునా కదా? ఇవన్నీ కూడా మృత్తికలు, ఇవన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ కూడా భౌతిక పరిసరంగా పిలువబడుతుంది. సముద్రాలు, నీరు, ఖనిజ పదార్థాలు, ఇవన్నీ కూడా భౌతిక పరిసరాలే. ఓకేనా? కాబట్టి సహజ పరిసరంలో జీవాంశాలతో పాటు నిర్జీవ అంశాలు కూడా ఉంటాయి. సో ఈ రెండింటిని కలిపి మనం సహజ పరిసరంగా పిలుస్తాం. తర్వాత మాట్లాడాల్సింది సాంఘిక పరిసరము. సాంఘిక పరిసరం అంటే ఏంది అసలు అంటే మానవుని చేత నిర్మితమైనటువంటి ప్రతిదీ కూడా సాంఘిక పరిసరము అంటాం మనం. కృత్రిమమైనది. మానవుడు ఏం నిర్మించిండు? ఫస్ట్ కుటుంబం అనేటటువంటి ఒక సంస్థను నిర్మించిండు. కుటుంబం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. కుటుంబము, తర్వాత పాఠశాల, విశ్వవిద్యాలయాలు, అవునా, చారిత్రక కట్టడాలు, స్మారక కట్టడాలు, సాహిత్యం, మతం, మత సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు, ప్రార్థనా స్థలాలు, ఇవన్నీ కూడా సాంఘిక పరిసరంగా పిలువబడతాయి. ఓకేనా? అంటే మానవుని చేత నిర్మితమైన ప్రతీది కూడా సాంఘిక పరిసరంగా పిలువబడుతుంది. గ్రామస్థాయి నుంచి మొదలైనటువంటి సంఘాల నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంఘం వరకు అన్నీ కూడా సాంఘిక పరిసరంలో భాగంగా మనం చర్చిస్తాం. ఓకేనా? రైట్. పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన నిర్వచనాలు, పరిసరం యొక్క రకాలు తెలుసుకున్నాక మనం మాట్లాడాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏంటి అంటే పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి భాగాలు. చాలా ఇంపార్టెంట్. పరిసరాల విజ్ఞానము సాధారణంగా 3 భాగాలు ఉంటాయి. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. పరిసరాల విజ్ఞానంలో 3 భాగాలు ఉన్నాయి మనకు. దాంట్లో ఫస్ట్ వన్ పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడము. మనిషి స్వతహాగా బుద్ధిజీవి, కుతూహలంతో ఉంటాడు. ఏదైనా సరే తెలుసుకోవాలన్నటువంటి తపన, ఆ కుతూహలం అనేది వానికి బై బర్త్ ఉంటుంది, వాని సహజాతంలోనే ఉంటుంది. కాబట్టి మనిషి పుట్టినప్పుడు ఆదిమ సమాజంలో తన చుట్టూ ఉన్న పరిసరాన్ని పరిశీలిస్తూ అన్వేషించడం మొదలుపెట్టాడు. పరిసరం గురించి
తెలుసుకోవడానికి ప్రయత్నం చేయసాగాడనమాట. ఎక్స్క్యూజ్ మీ. పరిసరాన్ని గూర్చి తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఎప్పుడైతే మనిషి మెదడులో వచ్చిందో అప్పటి నుంచి పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అన్వేషణ ప్రారంభమైంది. కాబట్టి పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం అన్నటువంటి భాగంలో ఏమొస్తుంది, తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల గురించి అన్వేషించడము, దాని గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, ఆ కుతూహలం ఏదైతే ఉందో అది పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అన్నటువంటి చాప్టర్లో భాగంలో మాట్లాడతాం మనం. ఇక నెక్స్ట్ పరిసరం ద్వారా నేర్చుకోవడం. ఇంతకుముందు నేను మీకు అన్నాను, మనిషికి పుట్టుకతో కొన్ని సహజాతాలు వస్తాయి. కుతూహలం కావచ్చు, పరిశీలన, అన్వేషణ, ప్రయోగాలు చేయడము, నిర్ధారణలు చేయడం, ఇట్లాంటి వీటిని ప్రక్రియా నైపుణ్యాలు అంటారు. వీటిని మనం విజ్ఞాన శాస్త్రం యొక్క బోధనా పద్ధతులు, విజ్ఞాన శాస్త్రం యొక్క పెడగాగి గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రక్రియ నైపుణ్యాల గురించి కూలంకషంగా మాట్లాడతాం. సో ఈ ప్రక్రియ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, పరిశీలన, అన్వేషణ, సాధారణీకరించడము, పరికల్పనలు చేయడము, ఇవన్నీ వీటిని ఆధారంగా చేసుకొని పరిసరం ద్వారా నేర్చుకోవడం ప్రారంభించాడనమాట. అంటే తన చుట్టూ ఉన్న పరిసరం, సూర్యచంద్రులు ఉన్నారు, సూర్యుడు ఉదయిస్తుంటాడు, అస్తమిస్తుంటాడు. సో ఈ ఉదయించడము, అస్తమించడం ఏంటి అసలు అని పరిసరం ద్వారా నేర్చుకోవడం ప్రారంభించాడు. దాని ద్వారా పరిసరంలో అన్వేషించడం ప్రారంభించి లోతుల్లోకి వెళ్తూ అనేక దృగ్విషయాలను కనుగొనడం జరిగిందనమాట. ఇది పరిసరం ద్వారా నేర్చుకోవడము అన్నటువంటి భావన కింద మనం చర్చిస్తాము. అంటే ఏం లేదు, ఇక్కడ పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అంటే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి అంశం గురించి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాసను పరిసరాన్ని గురించి తెలుసుకోవడం అంటాం. పరిసరం ద్వారా నేర్చుకోవడం అంటే తన లోపట అంతర్గతంగా ఉన్నటువంటి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, పరిశీలన, అన్వేషణ, హేతువాద దృక్పథము, సాధారణీకరించేటటువంటి సామర్థ్యము, నిర్ధారణ చేసేటటువంటి సామర్థ్యము, పరికల్పనలు చేసేటటువంటి సామర్థ్యం, వీటిని అన్నింటినీ ఉపయోగించడం అనేది పరిసరం ద్వారా నేర్చుకోవడం అనేటువంటి అంశం కింద మాట్లాడతాం మనం. ఇక తర్వాత పరిసరం కోసం నేర్చుకోవడం మూడోది చాలా ఇంపార్టెంట్. ఇంతటి ప్రాధాన్యతతో ఉన్నటువంటి పరిసరాన్ని సంరక్షించుకోవడం కూడా మనిషి యొక్క బాధ్యత. కాబట్టి పరిసరం కోసం నేర్చుకోవడం, ఆ పరిసరాన్ని సంరక్షించడంతో పాటు భావి తరాల కోసం ఆ వనరులను భావి తరాల కోసం భద్రపరచడం అనేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో అది పరిసరం కోసం నేర్చుకోవడం అనే భాగంలో మనం చర్చిస్తామన్నమాట. కాబట్టి పరిసరాల విజ్ఞానంలో 3 భాగాలు ఉన్నాయి. పరిసరాన్ని గూర్చి తెలుసుకోవడం, పరిసరం ద్వారా తెలుసుకోవడం, పరిసరం కోసం తెలుసుకోవడం. పరిసరం కోసం తెలుసుకోవడంలో పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పరిసరాన్ని సంరక్షించడము, పరిసరంలో ఉన్నటువంటి సహజ వనరులను భావి తరాల కోసం భద్రంగా దాచిపెట్టడము, ఇట్లాంటివన్నీ కూడా పరిసరం కోసం నేర్చుకోవడం అన్నటువంటి భాగంలో మనం చర్చిస్తామన్నమాట. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. పరిసరాల విజ్ఞానంలో మనం ఈ 3 భాగాలుగా విభజించుకొని అంశాలని చర్చిస్తాం. చూడండి, మీరు పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి అంశాలని కంటెంట్ కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఈ 3 అంశాలు అక్కడ ఉంటాయి. సో ఇది పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి భాగాల గురించి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది పరిసరాల విజ్ఞానం యొక్క పరిధి. పరిసరాల విజ్ఞానం యొక్క పరిధి చాలా పెద్దది, ప్రపంచమంతా విశాలమైంది దీని యొక్క పరిధి. కాబట్టి పరిసరాల విజ్ఞానం పరిధిలో మనము 4 అంశాల గురించి మాట్లాడతాం. పరిసరాల విజ్ఞానం అనేది దేని గురించి చర్చిస్తుంది? ప్రకృతి గురించి చర్చిస్తుంది. ప్రకృతి అనగానే అన్ని అంశాలు దాంట్లో వచ్చేస్తాయి. మీకు నిర్జీవ అంశాలన్నీ కూడా వచ్చేస్తాయి. దాంతోపాటు ముఖ్యంగా మానవుడు ముఖ్య పాత్ర పోషిస్తాడు. కాబట్టి సంఘంలో మానవుడు చేసేటటువంటి కార్యకలాపాలు, ఇతర వ్యక్తులతో అతనికి ఉన్నటువంటి సంబంధాల గురించి కావచ్చు, అతడు స్థాపించినటువంటి సంస్థల గురించి కావచ్చు, అతని యొక్క ఔన్నత్యాన్ని, అతని యొక్క ప్రగతిని ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు మానవుడు సాధించినటువంటి ప్రగతి ఏదైతే ఉందో ఆ ప్రగతి గురించి కూడా మనం పరిసరాల విజ్ఞానంలో చర్చిస్తాం. కాబట్టి మానవుడిని కూడా మనం పరిసరాల విజ్ఞానం పరిధిలోకి చేర్చుకోవచ్చు. ప్రకృతిలో ఏం చర్చిస్తాం? ప్రకృతిలో సహజ వనరుల నుంచి మొదలు పెడితే శీతోష్ణ స్థితి లాంటి దృగ్విషయాల గురించి, సౌర కుటుంబం లాంటి కఠినమైన అంశాల గురించి కూడా మనం ప్రకృతిలో ఉన్నటువంటి దృగ్విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ దృగ్విషయాలను అర్థం చేసుకోవడానికి మనం చేసినటువంటి పరిశోధనలు కూడా మనం ఇక్కడ చర్చిస్తాం. కాబట్టి ప్రకృతిని కూడా పరిసరాల విజ్ఞానంలో భాగంగా పరిగణించాల్సి ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ మాట్లాడాల్సింది సామాజిక సంస్థలు.
గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకు, గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే ఐక్యరాజ్య సమితి వరకు మానవుడు స్థాపించినటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. రాజకీయ సంస్థలు కావచ్చు, సాంస్కృతిక సంస్థలు కావచ్చు, సామాజిక సంస్థలు కావచ్చు, అవునా? ఇవన్నీ కూడా వాటి యొక్క ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశాలు ఇవన్నీ కూడా మనం పరిసరాల విజ్ఞానంలో భాగంగా చర్చిస్తాం. అవునా కదా? చర్చిస్తామా? గ్రామ పంచాయతీ నిర్మాణం ఏ విధంగా ఉందో చర్చిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధులు ఏంటివో చర్చిస్తాం. చిన్న చిన్న అంశాలు పరిసరాల విజ్ఞానం అనేది చిన్నపిల్లలు కాబట్టి ఫస్ట్ మనం గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏంది, పోస్ట్ ఆఫీస్ ఉంది, ఇది మానవుడు స్థాపించిన ఒక సామాజిక సంస్థని కదా, దాని యొక్క పనితీరు గురించి మనం చర్చిస్తాం. ఇవన్నీ కూడా దేంట్లో చర్చిస్తాం? మనం పరిసరాల విజ్ఞానంలో భాగంగా చర్చిస్తాం. కాబట్టి సామాజిక సంస్థలు కూడా పరిసరాల విజ్ఞానం పరిధిలోకి వస్తాయి. సో ఈ మూడు అయిపోయినాక తర్వాత ఈ మూడింటి మధ్య జరిగేటటువంటి ఇంటరాక్షన్ అవుతుందో, మనిషికి ప్రకృతికి మధ్య జరిగేటటువంటి ఇంటరాక్షన్, మనిషికి సామాజిక సంస్థలకు మధ్య జరిగేటువంటి ప్రతిచర్యలు, ప్రకృతికి సామాజిక సంస్థలకు మధ్య జరిగేటువంటి ప్రతిచర్యలు, మూడింటి మధ్య జరిగేటువంటి ప్రతిచర్యల గురించి కూడా మనం చర్చిస్తాము. మానవుడు ప్రకృతితో ప్రతిచర్యం జరుపుతూ సందర్భంలో కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. అవునా కదా? కాలుష్యాన్ని కూడా మనం పరిసరాల విజ్ఞానంలో అంతర్భాగంగా చర్చిస్తున్నాం కదా, అవునా కదా? కాబట్టి మానవుడు చేసేటటువంటి కార్యకలాపాల వల్ల ప్రకృతి ప్రభావితం అవుతుంది, దాంతోపాటు సామాజిక సంస్థలు కూడా ప్రభావితం అవుతున్నాయి, అవుతలేవా? అవుతున్నాయి. ఇప్పుడు మనం ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితిని స్థాపించుకున్నాము, అవునా కదా? ఎందుకోసము? యుద్ధాన్ని ఆపాలని, అవునా? సో ఇవన్నీ కూడా వీటి మధ్యలో ఇవి వేటికవి ఒంటరిగా ఉండలేవు, ఐసోలేటెడ్గా ఉండలేవు. ఈ మూడు కూడా పరస్పర ఆధారితాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటి మధ్య జరిగేటటువంటి ప్రతిచర్యలు కూడా మనం పరిసరాల విజ్ఞానంలో అంతర్భాగంగా చర్చిస్తాము. చూసారా పరిసరాల విజ్ఞానం యొక్క పరిధి ఎంత పెద్దగా ఉందో? కాబట్టి ప్రకృతి, మానవుడు, సామాజిక సంస్థలు, దాంతోపాటుగా ఈ మూడింటి మధ్య జరిగేటటువంటి ప్రతిచర్యలు కూడా మనము పరిసరాల విజ్ఞానంలో చర్చిస్తాం. కాబట్టి పరిసరాల విజ్ఞానం యొక్క చరిత్ర లేదా పరిధి భూగోళం అంత విస్తారమైంది అని విద్యావేత్తలు అభిప్రాయపడతారు. సో ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా వినాలి. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశాన్ని మనము పరిసరాల విజ్ఞానంగా మన కరికులంలో ఏ విధంగా చేర్చుకున్నాము? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆంగ్లేయులు మనకు అందించినటువంటి విద్యా వ్యవస్థ ఏదైతుందో ఆ విద్యా వ్యవస్థ నుంచే పరిసరాల విజ్ఞానం ఉందా, లేదా మనం మధ్యలో ఏమైనా ఇంట్రడ్యూస్ చేస్తామా అన్న విషయం గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. మీకు అందరికీ తెలుసు స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉందో విద్యా వ్యవస్థ మనందరికీ తెలుసు. మనం కమిటీల గురించి, కమిషన్ల గురించి మాట్లాడుకున్నాం. అదంతా మనకు ఇంపార్టెంట్ కాదు. స్వాతంత్రానంతరం జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిణామాలు అనేటివి పరిసరాల విజ్ఞానం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఏ విధంగా దోహదపడ్డాయో ఇప్పుడు మాట్లాడుకుంటాం. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇంతకుముందు చూసిన వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. స్వాతంత్ర్యాన్ని అనంతరం మొట్టమొదటిసారిగా 1952వ సంవత్సరంలో మొదలియార్ కమిషన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సెకండరీ విద్యా కమిషన్ అంటారు. మీకు అందరికీ తెలిసింది, ఓకేనా? మొదలియార్ కమిషన్ మనం ఏర్పాటు చేసాం, సెకండరీ విద్యా కమిషన్ అంటాం, ఓకేనా? ఎప్పుడు 1952లో. ఆ తర్వాత 1964-66లో మళ్ళీ ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం, దౌలత్ సింగ్ కొఠారీ అధ్యక్షన. దీన్ని కొఠారీ కమిషన్ అని పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమొచ్చింది? 1968లో ఫస్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968లో వచ్చింది. దీని సిఫార్సుల మేరకు మనం 1975వ సంవత్సరంలో మొదటి ఎన్సీఎఫ్ను తయారు చేశాం. ఎన్సీఎఫ్ అనేటటువంటి చాప్టర్లో దీని గురించి నేను కూలంకషంగా చర్చించాను. దానికి సంబంధించిన వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో ఈ క్రోనాలజీ అర్థం కావాలి మీకు. ఈ క్రోనాలజీ అర్థమైతేనే ఇప్పుడు చెప్పేది అర్థమవుతుంది. పరిసరాల విజ్ఞానం అనేది మన కరికులంలో మనం ఏ విధంగా అంతర్భాగం చేసుకున్నామో ఇప్పుడు చర్చిస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు 1975లో ఎన్సీఎఫ్ వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 1986లో సెకండ్ ఎన్ఈపీ వచ్చింది, రెండవ జాతీయ విద్యా విధానం వచ్చింది మనకు రాజీవ్ గాంధీ పీరియడ్లో. ఆ తర్వాత వెంటనే 1988లో రెండవ ఎన్సీఎఫ్ వేశారు, జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రం. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మూడవ ఎన్సీఎఫ్ వేశారు, అవునా? 2005లో మనకు ఇంకొక ఎన్సీఎఫ్ వేశారు, అది నాలుగవ ఎన్సీఎఫ్. ఇప్పటి వరకు 4 ఎన్సీఎఫ్లు వచ్చాయి మనకు, 2 జాతీయ విద్యా విధానాలు వచ్చాయి. అయితే 1986 జాతీయ విద్యా విధానాన్ని మనం 1992వ సంవత్సరంలో POA ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పేరిట
సవరించుకున్నాం, పలు చిన్న సంస్కరణ మార్పులు చేసుకున్నాం దాంట్లో. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా. తర్వాత 1993 సంవత్సరంలో ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ ఒకటి వచ్చింది. ఎందుకు వచ్చింది ఇది యశ్పాల్ కమిటీ? సిలబస్ యొక్క పరిమాణం అనేది చాలా పెద్దగా ఉంది, దాన్ని కుదించాలి, విద్యార్థులపై భారాన్ని తగ్గించాలి, పరీక్షల ఒత్తిడిని తగ్గించాలి అన్నటువంటి అంశంతో సూచనలు చేయాల్సిందిగా మనం యశ్పాల్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఇచ్చిన నివేదికనే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ నివేదిక అంటాం మనం. భారరహిత విద్య అనేటువంటి, భారరహిత అభ్యసనం, భారరహిత విద్య అనేటువంటి భావన ఇచ్చినటువంటి కమిటీ ఇది యశ్పాల్ కమిటీ. ఇది గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ చర్చించబోయే అంశాలు మీకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ ఒక మధ్యలో నేను ఒక విషయం మర్చిపోయాను. 1975 తర్వాత ఇక్కడ ఏం చేశారంటే 1977లో మన 10 సంవత్సరాల విద్యా ప్రణాళికను, 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యా ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను సమీక్షించాల్సిందిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అంటాం. గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా. 1977లో ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పేది 1977లో వచ్చినటువంటి ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్ సైడ్లోకి వెళ్దాం. పరిసరాల విజ్ఞానం పరిణామ క్రమం. ఏ విధంగా పరిసరాల విజ్ఞానం మారింది? మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 1952వ సంవత్సరంలో వచ్చినటువంటి మొదలియార్ కమిషన్ ఏదైతే ఉందో, సెకండరీ విద్యా కమిషన్ అంటాం, ఇది ఫస్ట్ ఏం చెప్పిందంటే పాఠశాల స్థాయిలో భాషా గణితంతో పాటుగా సామాన్య శాస్త్రాన్ని, సాంఘిక శాస్త్రాన్ని ప్రధానమైన అంశాలుగా చేర్చాలి కరికులంలో అని ఫస్ట్ మొదలియార్ కమిటీ చెప్పింది. అంటే సాంఘిక శాస్త్రాన్ని కరికులంలో భాగంగా చేయాలి అని చెప్పినటువంటి మొట్టమొదటి కమిటీ ఏది? మొదలియార్ కమిషన్. ఏది? గుర్తుపెట్టుకోవాలి, మొదలియార్ కమిషన్. సాంఘిక శాస్త్రాన్ని, పరిసరాల విజ్ఞానాన్ని కాదు. పరిసరాల విజ్ఞానంలో సాంఘిక శాస్త్రము, సామాన్య శాస్త్రము అంతర్భాగాలు. ఓకేనా. ఇప్పుడు మనం చర్చిస్తుంటే మీకు అర్థమవుతుంది ఆ విషయం. ఆ తర్వాత 1964-66లో ఏమొచ్చింది? కొఠారి కమిషన్ వచ్చింది కదా. ఈ కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే చిన్న పిల్లలకు, అంటే ప్రాథమిక స్థాయిలో విద్యను అభ్యసించే పిల్లలకు తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్నటువంటి అంశాల గురించి తెలుసుకునేటట్లు విద్యా ప్రణాళికను రూపొందించాలి. అంటే చుట్టూ ఉన్నటువంటి పరిసరంలో జరిగేటటువంటి వేడుకలు కావచ్చు, ఉత్సవాలు కావచ్చు, పండుగలు కావచ్చు, చిన్న చిన్న సామాజిక సంస్థలు ఉంటాయి గ్రామాలలో, వాటి గురించి తెలుసుకోవాలి. జంతువుల గురించి, పక్షుల గురించి తెలుసుకునేటటువంటి అంశాలు పాఠ్య ప్రణాళికలో ఉండాలి అని చెప్పింది, కానీ స్పష్టత ఇవ్వలేదు కొఠారి కమిషన్. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 1977లో ఈ 10 సంవత్సరాల విద్యా ప్రణాళికను, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సిలబస్ని సమీక్షించమని ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చూడండి, ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1977 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఎందుకోసం ఏర్పాటు చేశారు? ఈ 10 సంవత్సరాల విద్యా ప్రణాళిక ఏదైతుందో కరికులం సిలబస్, ఆ సిలబస్ను సమీక్షించండి. ఏమైనా లోపాలు ఉన్నాయా, ఇంకేమైనా మనం దాన్ని బలోపేతం చేయడానికి ఇంకేమైనా చేయాలా అని సిఫార్సులు చేయమని ఈశ్వరీబాయి పటేల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ ప్రప్రథమంగా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టైం ప్రైమరీ లెవెల్లో సాంఘిక సామాన్య శాస్త్రాలుగా విడగొట్టకుండా పరిసరాల విజ్ఞానం పేరుతో ఒక కోర్ కరికులంను ఉండాలి అని, కోర్ కరికులం ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే ప్రాథమిక స్థాయిలో సామాన్య శాస్త్రాలు, సాంఘిక శాస్త్రాలు అంటే విభజన ఉండకూడదు. ఒక కోర్ కరికులం, ఒక ప్రధానమైన విషయంగా ఈ రెండింటిని సమైక్యపరిచి పరిసరాల విజ్ఞానం, ఎన్వైర్మెంటల్ స్టడీస్ అన్న పేరుతో బోధించాలి అని ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977లో చెప్పింది. ఇక్కడ 2 పాయింట్స్ వస్తున్నాయి మనకు. ఒకటి ఏంటండి, మొట్టమొదటిసారిగా పరిసరాల విజ్ఞానం భావనను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి కమిటీ ఏది? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం అన్న భావనను ఇచ్చినటువంటి కమిటీ ఏది? మొదలియార్ కమిషన్. ఓకేనా, రైట్. అయితే ఇది ప్రప్రథమంగా ఇట్లా చేయాలని చెప్పింది, కానీ కేవలం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతులకి మాత్రమే EVS 1, EVS 2గా బోధించాలి. 1, 2 తరగతులకేమో భాషా గణితంలోనే EVSను అంతర్భాగం చేయాలి, చేసి ఉపాధ్యాయకర దీపికల ద్వారా బోధించాలి. కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ.
ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 మేము చిన్నగా ఉన్నప్పుడు చదివేటటువంటి అంశాలు రెండు ఉంటుండే మాకు. పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అని 2 పుస్తకాలు ఉంటుండే పరిసరాల విజ్ఞానంకు. ఓకేనా. ఈ పరిసరాల విజ్ఞానంలోనేమో సాధారణంగా సామాన్య శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఉండేటివి. పరిసరాల విజ్ఞానం 2లోనేమో సాంఘిక శాస్త్రానికి సంబంధించిన విషయాలు ఏమో ఉండేటివి. అయితే ఇక్కడ ఇది ఎప్పటి నుంచి ప్రారంభమయ్యేది? 3వ తరగతి నుంచి ప్రారంభమయ్యేది. ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 3, 4, 5 తరగతులకు ఉండేది. మరి 1 తరగతికి అయితే 1, 2 తరగతులకు ఏం చేసేవాళ్ళంటే ఉపాధ్యాయ కరదీపికలు ఇచ్చేవాళ్ళు. ఆ ఉపాధ్యాయులు ఆ మాడ్యూల్స్ చూసి, ఆ హ్యాండ్ బుక్స్ చూసి బోధించేవాళ్ళు అన్నమాట. దాంతోపాటుగా భాషలో, గణితంలోనే పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాలని అంతర్భాగంగా చేసేవాళ్ళు అన్నమాట. సో ఈ పాలసీ అవలంబించేవాళ్ళు ముందు. అయితే మనం ఈ విధానాన్ని ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సును మన రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి సంయుక్త రాష్ట్రం ఉంది, అప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నాం మనం. అప్పుడు 1979-80 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్లో, సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఈ విధానాన్ని అవలంబించారు. ఏ విధానాన్ని? 3, 4, 5 తరగతులకేమో ఈవీఎస్ 1, ఈవీఎస్ 2, 1, 2 తరగతులకేమో హ్యాండ్ బుక్స్ ద్వారా బోధించడం. ఓకేనా. 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతికేమో సాంఘిక, సామాన్య శాస్త్రాలన్నీ ఉండేటివి అనమాట. ఓకేనా. సో ఈ విధానము ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా అమల్లోకి వచ్చినటువంటి విధానం. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. నెక్స్ట్ 1977 తర్వాత 1986లో మనకేమొచ్చిందండి? 2వ జాతీయ విద్యా విధానం వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది 2వ జాతీయ విద్యా విధానం. ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జాతీయ విద్యా విధానం 1968, సెకండ్ ఏమో 1986, థర్డ్ ఏమో 2020, మూడవది ఇది 2020లో వచ్చింది. ఓకేనా. ఈ జాతీయ విద్యా విధానం ఏం చేసిందంటే దేశమంతా ఒకే రకమైన విద్యా ప్రణాళిక ఉండాలి. జమ్మూ కాశ్మీర్లో ఒక రకంగా, కేరళలో ఒక రకంగా, కర్ణాటకలో ఒక రకంగా, తెలంగాణలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా, పశ్చిమ బెంగాల్లో ఒక రకంగా, ఈ విధంగా రాష్ట్రాల వారీగా ఉండకూడదు. దేశమంతా ఒకే ప్రణాళిక ఉండాలి. 80% ఒకే విధంగా ఉండాలి. 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పిందనమాట. అంటే 80% అంశాలు దేశంలో ఒకే రకంగా ఉండాలి అన్ని రాష్ట్రాల్లో. 20%లో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన అంశాలు కొన్ని యాడ్ చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని అంశాలు యాడ్ చేసుకోండి. ఇట్లాంటి వెసులుబాటును మనకు ఇవ్వడం జరిగింది. అయితే 1986లో మీకు చెప్పినా కదా ఏం జరిగింది. ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992 వచ్చింది కదా, సవరించాం కదా. 1986ని మనం ఏం చేసాం, 1992లో సవరించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఏం చెప్పింది అంటే ముఖ్యమైన అంశాలు, 3 ముఖ్యమైన అంశాలు ఉండాలి. వేటికి? విద్యా ప్రణాళికకు, అంటే రూపొందించే కరికులంకు ఈ 3 లక్షణాలు ఉండాలి అని చెప్పింది ఏది? ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992. ఇది 1986కు సవరణగా వచ్చినటువంటి చట్టం. ఇక్కడ ఏం 3 లక్షణాలు అవి? ఒకటి సంబంధత, రిలవెన్సీ, రెండవది నమ్యత, మూడవది నాణ్యత. సంబంధత అంటే రిలవెంట్గా ఉండాలి. 4వ తరగతికి 4వ తరగతి అంశాలనే బోధించాలి. 10వ తరగతి అంశాలు బోధిస్తే వాడు పిచ్చోడైపోతాడు, అవునా కదా. కాబట్టి రిలవెన్స్గా ఉండాలి, రిలవెన్సీ అనేది కరికులంలో ఉండాలని చెప్పింది. తర్వాత ఫ్లెక్సిబిలిటీ అంటే సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి అనువుగా ఉండాలి. రిజిడిటీ అనేది ఉండదు, కాఠిన్యత అనేది ఉండదు. ఎప్పటికప్పుడు సమాజ అవసరాలకు అనుగుణంగా మార్చుకునేటట్లు సిలబస్ ఉండాలి. ఇది నమ్యత సూత్రం చెప్తుంది. నాణ్యత, ఈ రెండు సూత్రాలని ఇంప్లిమెంట్ చేసే సందర్భంలో మనం నాణ్యతను పోగొట్టుకోవద్దు. క్వాలిటీ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. జాతీయ స్థాయిలో ఏవైతే స్టాండర్డ్స్ ఉంటాయో, ఒక ప్రాథమిక స్థాయి విద్యార్థి ఎటువంటి విద్యా ప్రమాణాలు సాధించాలో, ఎటువంటి నాణ్యతాపూరితమైనటువంటి విద్యను అందించాలో ఆ నాణ్యత కూడా దెబ్బతినొద్దు అని ఈ 3 సూత్రాలని ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ చెప్పిందనమాట. ఇది 1986 జాతీయ విద్యా విధానంలో వచ్చినటువంటి సిఫార్సులు. తర్వాత ఏం జరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటుగా జాతీయ విద్యా విధానం ఏం చెప్పిందంటే ఇక్కడ 10 సాధారణ ఉమ్మడి అంశాలు చెప్పిందన్నమాట. వీన్ని ఏమంటారంటే ఈ కోర్ కరికులంతో పాటుగా కొన్ని దేశవ్యాప్తంగా కామన్ కోర్ ఎలిమెంట్స్ ఉండాలి అని చెప్పిందనమాట. కామన్ కోర్ ఎలిమెంట్స్, వీటిని మనం సాధారణ ఉమ్మడి అంశాలు లేదా సింపుల్గా ఉమ్మడి అంశాలు అంటాము. మనం తయారు చేసే సిలబస్లో ఈ 10 సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 10 అంశాలు ఖచ్చితంగా ఉండాలి. ఈ 10 అంశాలు ప్రతిబింబించే విధంగానే మనం సిలబస్ను రూపకల్పన చేయాలి అని జాతీయ విద్యా విధానం 1986 మనకు చెప్పిందనమాట. ఏంటివి అవి? భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర, ఇది ఖచ్చితంగా కరికులంలో ఒక భాగంగా ఉండాలి.
రాజ్యాంగ హక్కులు బాధ్యతలు. అవునా కదా? మంచి పౌరుడుగా తయారు చేయాలంటే వానికి హక్కులు, దాంతోపాటుగా బాధ్యతల పట్ల విచక్షణ తెలియాలి. జాతీయ సమైక్యతా భావన, నేషనల్ ఇంటిగ్రిటీ. భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద, మన పూర్వీకుల యొక్క వాళ్ళు మనకు అందించినటువంటి సంస్కృతి సంప్రదాయం ఏదైతే ఉందో ఆ వారసత్వ సంపద అనేది కూడా సిలబస్లో ప్రతిబింబించాలి. సమానత్వం, ప్రజాస్వామ్యం, లౌకికత్వం అనేటువంటి ఉదార భావాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉదార భావాలు కూడా సిలబస్లో ఉండాలి. జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుష సమానత్వం. అవునా? తర్వాత పరిసరాల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అనొచ్చు. సామాజిక అసమానతల తొలగింపు. అవునా? సామాజిక అసమానతల తొలగింపులో అంటే ఏంది? ఇది కులాలు కావచ్చు, మతాల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించడం అనమాట. ఆ తొలగించేటట్లుగా చర్యలు చేపట్టే విధంగా మనం అందులో కరికులంలో కొన్ని మెన్షన్ చేయాలి టాపిక్స్ని. తర్వాత చిన్న కుటుంబ భావన. మన జనాభా అత్యధికంగా ఉన్నటువంటి దేశం కాబట్టి, జనాభా పెరుగుతుంది కాబట్టి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మనం పురోగతి సాధించలేం ఒకవేళ జనాభా పెరిగితే. కాబట్టి చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నటువంటి భావనను చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో పెంపొందించాలి. కాబట్టి చిన్న కుటుంబ భావన కూడా మన పరిసరాల విజ్ఞానం యొక్క కరికులంలో ఉండాలి, సాంఘిక శాస్త్రం కరికులంలో కూడా ఉండాలని చెప్పింది. తర్వాత చాలా ఇంపార్టెంట్, సైంటిఫిక్ టెంపర్ అంటాం. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, హేతువాద దృక్పథాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. మూఢనమ్మకాలను నమ్మద్దు విద్యార్థి. ఆ విధంగా వాని ట్రైన్ చేసే విధంగా కరికులంలో ఈ అంశాన్ని చేర్చాలి అని 10 కామన్ కోర్ ఎలిమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. పరీక్షలు అడుగుతాడు. 1986 చెప్పినటువంటి 10 కామన్ కోర్ ఎలిమెంట్స్ అన్ని సిలబస్లో రావాలి. ఇవన్నీ ప్రతిబింబించేటట్లుగానే 10 సంవత్సరాల సిలబస్ ఉండాలి అని ఏం చెప్పింది? 1986 జాతీయ విద్యా విధానం చెప్పిందన్నమాట, రెండవ జాతీయ విద్యా విధానం. తర్వాత చూడండి, తర్వాత 1986 మరియు చెప్పినటువంటి జాతీయ విద్యా విధానం 1986 చెప్పినటువంటి ముఖ్యమైన అంశం ఏంది? 1986కి అనుగుణంగానే ఎన్ని ఎన్సీఎఫ్లు వచ్చాయి? 1986 తర్వాత 1988లో ఒకటి వచ్చింది. అవునా? ఇది రెండవది. తర్వాత 2000 సంవత్సరంలో ఒకటి వచ్చింది, 2005లో ఒకటి వచ్చింది. ఇప్పుడు ఎన్సీఎఫ్ల గురించి మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా దేంట్లో అంతర్భాగంగా వచ్చాయండి? ఎన్పిఈ 1986లో భాగంగా వచ్చాయి. రెండవ జాతీయ విద్యా విధానం ఏదైతుందో 1986, దాంట్లో అంతర్భాగంగా ఈ 3 వచ్చాయి ఎన్సీఎఫ్లు. మరి ఇవేం చెప్పాయి? పరిసరాల విజ్ఞానం గురించి మాట్లాడదాం. చూడండి, ఇక్కడ ఎన్సీఎఫ్ 1988 ఏం చెప్పిందంటే ఎలిమెంటరీ స్థాయిలో 6 అంశాలు ఉండాలని చెప్పింది. చాలా జాగ్రత్త వినండి. ఏది? ఎన్సీఎఫ్ 1988, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 1988. ఏంటి 6 అంశాలు? భాష, గణితం, ఈవీఎస్, పని అనుభవం, కళా విద్య, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్. ఈ 6 అంశాలు ఉండాలని ఎన్సీఎఫ్ 1988 చెప్పింది. వాటి వెయిటేజ్ కూడా ఇచ్చింది. ఇక్కడ భాషకు ఎక్కువ ఇచ్చింది, 30% ఉంచాలి భాషకు. గణితానికి ఈవీఎస్కి సేమ్ ఇచ్చింది. ఎంత ఇచ్చింది? ఈవీఎస్ 15% సిలబస్లో ఉండాలి అని చెప్పింది. ఇక్కడ చూడండి, పని అనుభవంకి ఎక్కువ ఇచ్చింది, 20%. ఎందుకంటే అప్పుడు మహాత్మా గాంధీ ప్రతిపాదించినటువంటి బేసిక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది మన పాఠ్య ప్రణాళికలో ఉండాలి. కాబట్టి పని అనుభవానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వచ్చారనమాట. కాబట్టి పని అనుభవానికి గణితం, పరిసరాల విజ్ఞానంతో పోలిస్తే ఎక్కువ వెయిటేజ్ని ఇచ్చారు. ఓకేనా? తర్వాత కళా విద్యకు 10 ఇచ్చారు, ఫిజికల్ అండ్ ఎడ్యుకేషన్ 10% ఉండాలి. 6 విషయాలు ఉండాలి అని ఎన్సీఎఫ్ చెప్పింది. అయితే 1988 తర్వాత 1993లో యశ్పాల్ కమిటీ ఏం చెప్పింది? ఈ గంపడంత సిలబస్ ఉంది, ఇప్పటికే చిన్న పోరగాడు బరువుని పుస్తకాల సంచుల్ని మోయగలుగుతాడా? వాడు విద్యార్థిగాడు కూలిగా మారిపోతున్నాడు. అవునా? కాబట్టి సిలబస్ ఎంత సాధ్యమైతే అంత సాధ్యమయ్యే కుదించాలి. సిలబస్ యొక్క పరిమాణాన్ని కుదించాలి, అనవసర విషయాన్ని తొలగించాలి. భారరహిత విద్య యొక్క కాన్సెప్ట్ అదే కదా. వెంటనే ఏం జరిగింది చూడండి. తర్వాత చూడండి, ఎన్సీఎఫ్ 2000లో వచ్చినట్టు ఎన్సీఎఫ్ ఏం చేసిందంటే 6 విషయాలను 4 విషయాలకు తగ్గించింది. ఇక్కడ 3 నుంచి 5 తరగతులకు ఈవీఎస్ 1, ఈవీఎస్ 2లుగా విడివిడిగా బోధించకుండా పరిసరాల విజ్ఞానంగా సమైక్యంగా బోధించాలి అని చెప్పింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎన్సీఎఫ్ 2000 చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంది? అప్పటి వరకు 1977లో ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ చెప్పింది కదా. చెప్పంగానే మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? 1979 నుంచి ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 ఇంట్రడ్యూస్ చేసింది కదా. ఇది వద్దు, ఈవీఎస్ 1, ఈవీఎస్ 2 సిస్టమ్ మంచి లేదు, పుస్తకాల బరువులు పెరుగుతున్నాయి విద్యార్థులకు అని ఏం చేసింది? 2000 ఎన్సీఎఫ్ 2000 ఏం చెప్పింది? 3 నుంచి 5 తరగతులకు కేవలం ఈవీఎస్ ఒకటే పెట్టాలి. దాంట్లోనే సాంఘిక సామాన్య శాస్త్ర విషయాలు అంతర్భాగంగా చేయాలని చెప్పింది అనమాట. ఎందుకోసము? హోలిస్టిక్ అప్రోచ్, అంటే
సమైక్యంగా సమగ్రంగా నేర్చుకుంటేనే పిల్లలకు అర్థమవుతుంది. వాటి మధ్య ఉన్నటువంటి సహసంబంధాన్ని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, సమైక్యతా ఉపగమం అంటాం దీన్ని. సమైక్యంగా బోధిస్తేనే అర్థమవుతుంది పిల్లలకు. ఇంకోటి ముఖ్యమైన రెడ్యూస్ కరికులం లోడ్, ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. కరికులం యొక్క లోడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం అనేటువంటి ఉద్దేశంతో 6 విషయాల నుంచి 4 విషయాలకు తగ్గించింది అనమాట. ఇక్కడ చూడండి 4 విషయాలు ఏంటివి అవి? భాష, గణితం, ఈవీఎస్, కళా విద్య, ఆర్ట్ ఎడ్యుకేషన్. చూసారా ఇక్కడ ఈవీఎస్కు పెరిగింది వెయిటేజ్ 35%. భాష కన్నా కూడా ఎక్కువ ఈవీఎస్కి ఇచ్చారు. ఓకేనా? కాబట్టి ఎన్సీఎఫ్ 2000 అనేది పరిసరాల విజ్ఞానానికి పెద్దపీట వేసింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. తర్వాత ఎన్సీఎఫ్ 2005 ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఎన్సీఎఫ్ 2005 ఏం చేసిందంటే మనకి ఇక్కడ ఎన్సీఎఫ్ 2005 శీర్షికలకు బదులు ఇతివృత్తాలు, థీమ్స్ ఎంచుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు వీలైనప్పుడు మీరు 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పరిసరాల విజ్ఞానము మరియు సామాన్య శాస్త్రము, సాంఘిక శాస్త్రం పుస్తకాన్ని గమనించండి. దాంట్లో థీమ్స్ ఉంటాయి, ఇతివృత్తాలు. ఆ ఇతివృత్తాల కేంద్రంగానే కరికులాన్ని తయారు చేశారు. ఓకేనా? ఆ ఇతివృత్తాలు అంటే ఏంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాథమిక స్థాయిలో అంటే 3 నుంచి 5 తరగతులకు 6 ఇతివృత్తాలు ఉండాలి అని చెప్పారు. అదే సాంఘిక శాస్త్రంలో 7 ఇతివృత్తాలు పెట్టారు. అది మనం సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం చర్చించినప్పుడు అక్కడ మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడు పరిసరాల విజ్ఞానం గురించి మాట్లాడుతున్నాం మనం. ఏంటి ఆ 6 ఇతివృత్తాలంటే కుటుంబం మరియు స్నేహితులు, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దీంట్లో తిరిగి 4 ఉపవృత్తాలు ఉన్నాయి. ఆ కుటుంబం మరియు స్నేహితుల మధ్య సంబంధం కావచ్చు, పని, ఆటలు, జంతువులు, మొక్కలు. ఓకేనా? ఈ 4 ఉపవృత్తాలు దీంట్లో ఉంటాయన్నమాట. వీటి గురించి కరికులంలో చేర్చాలి. తర్వాత ఆహారం గురించి, తర్వాత నివాసం గురించి, తర్వాత నీరు, ప్రయాణం, తర్వాత మనం తయారు చేయు వస్తువులు మరియు చేయు పనులు. చూసారా ఎన్ని ఇతివృత్తాలు? 6 ఇతివృత్తాలు. దేంట్లో అండి ఇది? ఈవీఎస్లో. ఏ క్లాస్కు? 3 నుంచి 5 తరగతుల వరకు. ఈ ఇతివృత్తాల ఆధారంగానే థీమాటిక్ అప్రోచ్ అంటాం, థీమ్స్. ఇంతకుముందు శీర్షిక ఉపగమం ఉండే కదా మనకు, ఏకకేంద్ర ఉపగమము, శీర్షిక తర్వాత మాట్లాడతాం అది కరికులంలో. దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇతివృత్త ఉపగమాన్ని తీసుకొచ్చారు 2005 ఎన్సీఎఫ్ నుంచి. అంటే కుటుంబం మరియు స్నేహితులు 3వ తరగతిలో ఉంటుంది ఇదే చాప్టర్, 4లో 5లో ఉంటుంది. కాకపోతే దాని యొక్క కాఠిన్యత స్థాయి అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ 6 ఇతివృత్తాల చుట్టే మొత్తం ఈవీఎస్ తిరుగుతుంది 3, 4, 5లో. ఓకేనా? తర్వాత చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఎన్సీఎఫ్ 2005కి అనుగుణంగా మనం ఏం చేసాం? ఎస్సీఎఫ్ను తీసుకొచ్చాం. నేను ఎన్సీఎఫ్లో మాట్లాడేటప్పుడు మాట్లాడను అంటే ఏం లేదు, జాతీయ స్థాయిలో పాఠ్య ప్రణాళిక చట్టం తయారు చేస్తే దానికి అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో కూడా మనం ఒక ప్రణాళిక చట్టాన్ని తయారు చేసుకుంటాం. అది 2011లో తయారు చేస్తాం మనం. చూసారా 6 ఏళ్ల తర్వాత. ఆర్టీ 2009 వచ్చింది, విద్యా హక్కు చట్టం. ఈ 3 మార్గదర్శకాలకు అనుగుణంగా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏముందంటే సిచ్యువేషను 1, 2 తరగతులకేమో ఉపాధ్యాయ కరదీపికల సహాయంతో బోధిస్తున్నారు. 3, 4, 5 తరగతులకేమో మనం మన పరిసరాలు, వి అవర్ ఎన్వైర్మెంట్ అన్న పేరుతో, అన్న థీమ్తో పరిసరాల విజ్ఞానం బోధిస్తున్నారు. వీడు 3, 4, 5 తరగతుల ఈవీఎస్ బుక్ను కనుక చూస్తే దాని మీద టైటిల్ మీద అదే ఉంటుంది, మనం మన పరిసరాలు అన్నటువంటి టైటిల్ బుక్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఇది ఎప్పటి నుంచి ప్రారంభించిర్రు? 3వ తరగతికేమో 2012-13 సంవత్సరం నుంచి ప్రారంభించారు. 4, 5 తరగతులకేమో 13-14 సంవత్సరం నుంచి ప్రారంభించారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈవీఎస్ 1 మాత్రమే ఉంది 3, 4, 5 తరగతులకు. 1, 2 తరగతులకు ఈవీఎస్ ఉండదు. ఉపాధ్యాయ కరదీపికల ద్వారా బోధిస్తాము. భాషలో, గణితంలో అంతర్భాగంగా ఈవీఎస్ పెట్టేస్తాము. కాబట్టి 1, 2 తరగతులకు ఈవీఎస్ అక్కర్లేదు. 3, 4, 5 తరగతులకు కావాలి. కాబట్టి 3, 4, 5 తరగతులకు మనం ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసాము? 2012-13 సంవత్సరంలో 3వ తరగతికి, 13-14 నుంచి 4, 5 తరగతులకు ఇంట్రడ్యూస్ చేసాం ఈవీఎస్ను. ఓకేనా? ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి చరిత్ర. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం బుక్లో ఉన్నది ఏంటంటే, ఏకలవ్య అనేటువంటి ఒక సంస్థ ఉంది భోపాల్లో. ఈ సంస్థ 1983 సంవత్సరంలో ప్రాశిక అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ప్రాశిక అనేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది ఒక కరికులం బేస్డ్ అంశం అనమాట. వాళ్ళు మొత్తం ఒక కరికులంను తయారు చేశారు 1 నుంచి 10వ తరగతుల వరకు. అయితే 1 నుంచి 5 తరగతులకు ఏదైతే పాఠ్య ప్రణాళిక తయారు చేసిర్రో ఇది చాలా ఫేమస్ అయిందనమాట, చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రాశిక అంటే అర్థం ప్రాథమిక శిక్షా కార్యక్రమము. ఇక్కడ కూడా మనకు చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి దీంట్లో. వీళ్ళు విద్యార్థుల కోసం కొన్ని కృత్యాలు ఇచ్చారు, ఉపాధ్యాయుల కోసం కొన్ని కృత్యాలు, ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇస్తారన్నమాట వీళ్ళు. ఈ ప్రణాళిక ఏ విధంగా ఉంటుందంటే
సర్వేలు, క్షేత్ర పర్యటనలు, ప్రాజెక్టు పనులు, కృత్యాలు, సో ఈ విధంగా ఆటలు పాటల ద్వారానే ఉంటుందన్నమాట ఈ పాఠ్య ప్రణాళిక వీళ్ళు రూపొందించింది. సో ఏ విధంగా అడుగుతారు ప్రశ్న అంటే, ప్రాచిక అనే కార్యక్రమాన్ని ఎవరు రూపొందించారు? ఏకలవ్య అయినటువంటి సంస్థ. ఎప్పుడు? 1983లో. దేనికోసం ఉద్దేశించింది ఇది? పాఠ్య ప్రణాళిక కోసం. 1 నుంచి 5 తరగతుల యొక్క పాఠ్య ప్రణాళిక రూపకల్పన అనేది దీని యొక్క బాధ్యత. సో మిత్రులారా, ఇది పరిసరాల విజ్ఞానంకు సంబంధించినటువంటి భావన, దాని యొక్క పరిధి, పరిసరాల విజ్ఞానాన్ని మనము ఒక పాఠ్య ప్రణాళికలా ఏ విధంగా చేర్చుకున్నామో ఆ పరిణామ క్రమాన్ని గురించి కూడా మనం కూలంకషంగా చర్చించాము. ఓకేనా? రైట్.